ఐపీఎల్ 2026 వేలానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అత్యధిక పర్స్తో వెళ్తోంది. శనివారం అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను ప్రకటించాయి. ఇందులో కేకేఆర్ భారీ ప్రక్షాళన చేసేలా అడుగులు వేసింది. ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ను రిలీజ్ చేసింది. దీంతో 64.3 కోట్ల రూపాయలు పర్స్తో ఆ జట్టు వేలంలోకి వెళ్తోంది. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ ₹2.75 కోట్లతో వేలానికి సిద్ధమైంది. ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. ఇందులో భాగంగా నెల రోజుల ముందే ఫ్రాంచైజీలు ఆటగాళ్లు రిటెన్షన్ లిస్ట్ను విడుదల చేశాయి. శనివారం అంటే నవంబర్ 15వ తేదీన మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను రివీల్ చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు భారీగా ప్రక్షాళన చేశాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ను వదులుకుంది. అంతేకాకుండా గతేడాది రికార్డు ధర పలికిన వెంకటేష్ అయ్యర్ను సైతం ఆ జట్టు విడుదల చేసింది. ఆండ్రీ రస్సెల్ ధర ₹12 కోట్లుగా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర ₹23.75 పలికిన వెంకటేష్ అయ్యర్ను సైతం కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసి పర్స్ను భారీగా పెంచుకుంది. మినీ వేలానికి అత్యధిక పర్స్తో వెళ్తోంది. మిగతా జట్లు కూడా పలువురు కీలక ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీల పర్స్ ఎంతంటే కోల్కతా నైట్ రైడర్స్ ₹64.3 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ ₹43.4 కోట్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ₹25.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ ₹22.95 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ ₹21.8 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹16.4 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ ₹16.05 కోట్లు, గుజరాత్ టైటాన్స్ ₹12.9 కోట్లు, పంజాబ్ కింగ్స్ ₹11.5 కోట్లు, ముంబై ఇండియన్స్ ₹2.75 కోట్లు.